ఇది నాకు డిస్కషన్కి రాలేదు, వ్రాతపూర్వకమైన సమాధానం వచ్చింది. మీరు కార్పొరేషన్లో అప్పులు ఎన్ని తీసుకున్నారు, ఏ కార్పొరేషన్ ఎంత అప్పు తీసుకున్నది? ఇదేమో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల వివరాలు. ఇది వెబ్సైట్లో ఉంటుంది, మీరు కూడా చూడొచ్చు అందరు. ఇట్స్ ఓపెన్ డాక్యుమెంట్, పబ్లిక్ డాక్యుమెంట్. 8 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన అప్పు ఎంత పైసా? 65,000 కోట్లు. 8 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 65,000 కోట్లు. అంటే నెలకు రమారమి ఎంత? 8,125 కోట్లు. ఒక నెలకు 8,125 కోట్లు. అంటే నువ్వు 5 ఏళ్లలో చేసే అప్పు ఎంత అన్నట్టు ఈ లెక్కన? యావరేజ్గా 5 ఏళ్లలో 5 × 12 × 8,125 అంటే 4,87,500 కోట్లు అప్పు చేయబోతున్నావు నువ్వు 5 ఏళ్లలో. 4,87,500. 10 ఏళ్లలో మేము చేసింది 4,26,000. కానీ ఇప్పటి వరకు నువ్వు 8 నెలల్లో తీసుకున్న అప్పును తీసుకొని యావరేజ్ చేస్తే 5 ఏళ్లలో నువ్వు చేయబోతున్న అప్పు 4,87,000. నువ్వు అప్పుల గురించి మాట్లాడే హక్కు నీకుందా అని అడుగుతున్నా. ఇవాళ ఎఫ్ఆర్బిఎం కింద 42,118 కోట్ల అప్పు చేసిండ్రు. వివిధ కార్పొరేషన్ల నుంచి 22,840 కోట్ల అప్పు చేసిండ్రు. అంటే 65,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. చేసింది ఏందయ్యా అంటే 2 నెలల నుంచి ఆసరా పెన్షన్ రాలేదు, రైతు భరోసా డబ్బులు 3 నెలలైనా ఇంతవరకు రాలేదు, ఫీజు రియంబర్స్మెంట్కు 1 పైసా ఇచ్చింది లేదు. పాపం ఎస్సీ ఎస్టీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునేటువంటి పథకం, దానికి ఈరోజు 1 రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 8 నెలల నుంచి జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు. పరిపాలన అంతా అస్తవ్యస్తం చేసిండ్రు. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నయా పైసా కూడా మీరు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీలు కూనరిల్లిపోతూ ఉన్నాయి. చివరికి పంచాయతీ సెక్రటరీలు మేము మాస్ లీవ్ పెడతాము, మాతో అయితలేదు అని చెప్పి పంచాయతీ సెక్రటరీలు మాస్ లీవ్ అప్లై చేస్తున్నారు. ఎందుకు? మీరు 1 రూపాయి ఇవ్వకపోతే బ్లీచింగ్ పౌడర్కో, దోమల మందుకో, గడ్డి మందుకో, బుగ్గలు పోతే బుగ్గలు వేయడానికో, ట్రాక్టర్ల డీజిల్కో, సఫాయి కార్మికుల జీతాలకు తమ సొంత డబ్బుల నుంచి పెట్టి 1,00,000, 2 లక్షలు అప్పు అయిపోయి ఇక మేము పెట్టలేము, మా అప్పులు ఎక్కువైపోయినాయి, ఈ ఉద్యోగం మేము చెయ్యలేము అని మాస్ లీవ్లో ఉద్యోగులు పోయే పరిస్థితి వచ్చింది. దాని సంగతి మాట్లాడరు. 5 డిఏలు పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు 1 డిఏ ఇయ్యలే. మీరేం చెప్పినారు ఆ రోజు? రాగానే మా ప్రభుత్వం రాగానే డిఏలు ఇస్తామన్నారు. 9 నెలలైంది, 1 డిఏ ఇయ్యలేదు. తక్షణమే ఉద్యోగస్తులకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, వాటిని రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగుల గురించి మాట్లాడవు. గొర్రెలకేం చెప్పిన మీరు? 100 రోజుల్లో 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. దాని ముచ్చటనే లేదు ఇప్పటిదాకా. 100 రోజులు అయిపోయి 300 రోజులకు వచ్చాయి. గొర్రెల పంపిణీ అటుకెక్కిస్తుంది. చేప పిల్లలు ఇస్తుండ్రా. ఇలా వర్షాలు పడ్డాయి, చెరువులలో నీళ్ళు వచ్చినాయి, ఈ పాటికి చేపలు వంచాలి, చేప పిల్లలు వేయాలి. కానీ ఇంతవరకు చేప పిల్లలు చెరువులలో వేసేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ దవాఖానలలో పోతే మందులు లేవు, హాస్టళ్లలో పోతే ఎలుకలు కొరుకుతున్నాయి, పిల్లలకు అందరికీ విషజ్వరాలు, ఆహారం సరిగా లేక ఆసుపత్రుల పాలవుతున్నారు ఇలా సంక్షేమ హాస్టళ్లలో ఉండేటువంటి పిల్లలు. దాన్ని మీరు పట్టించుకున్న పరిస్థితి లేదు. అంటే సమస్యల వలయంలో రాష్ట్రం ఉంటే మీరు మాత్రం రాజకీయ కుట్రలకు, ఢిల్లీ పర్యటనలకు పరిమితమవుతున్నారు. ఇప్పుడు మీరు 20 సార్లు ఢిల్లీ పోతురి, 2 సార్లు ఫారిన్ పోతురి. నెల రోజులు ఫారిన్లో వాయ్, నెల రోజులు ఢిల్లీలోనే వాయ్. పాలనకు తక్కువ, ప్రతిపక్షాల మీద కక్షలకు ఎక్కువ, కుట్రలకు ఎక్కువ. ఈ రకంగా ఇవాళ పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద